హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, కొత్త పింఛన్లకి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ప్రతి జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ 200 పింఛన్లో భాగంగా ఏ కేటగిరీ వాళ్ళకి పంపిణీ చేయబోతున్నారు, ఎంత అమౌంట్ ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. పెన్షన్ మంజూరీపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఇప్పటి వరకు పెన్షన్ మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఐఏఎస్ కలెక్టర్ల సదస్సులో అయితే ప్రస్తావన రావడం జరిగిందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బాధితులు ఉన్నారో పింఛన్లకి సంబంధించి వారికి పింఛన్లు అందట్లేదని అయితే ఒక సమావేశంలో చర్చించడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక ప్రస్తావన రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, దీనిపై వెంటనే స్పందించిన సీఎం జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక జిల్లాకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 200 పింఛన్లు అయితే మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఎవరికి ఈ పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు, ఏ కేటగిరీ వాళ్ళకి పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే దీర్ఘకాలికంగా అంటే చాలా రోజుల నుంచి వారి యొక్క వైకల్యంతో బాధపడుతూ ఉన్నారో సో వారికి ఈ 200 పింఛన్లో భాగంగా పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా క్యాన్సర్ రోగులు, సో ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారో లబ్ధిదారులు వారికి కూడా పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు కూడా ఈ యొక్క 200 పింఛన్లో భాగంగా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందంటే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా 3 కేటగిరీ వాళ్ళకి ఈ పింఛన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే మంచానికే పరిమితై ఉంటారో వారికి ఈ పింఛన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఎవరికైతే సదరం సర్టిఫికేట్లో 75% కంటే ఎక్కువ వైకల్యం ఉంటుందో వారికి ఈ 200 పింఛన్లో భాగంగా పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక్కొక్క జిల్లాకు 200 పింఛన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అనుమతి ఇచ్చినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ మంజూరీపై ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి రాష్ట్రంలో కలెక్టర్ అయితే ఉంటారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ అయితే ఉంటారండి. సో వీరే ఎవరైతే 200 మంది అర్హులు ఉంటారో పింఛన్లకి సో వాళ్ళని గుర్తించి పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పూర్తి వెసులుబాటు అనేది జిల్లా కలెక్టర్కి అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రికి కల్పించినట్లయితే సమాచారం అండి. జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు అయితే ఈ పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుంది అంటే సమాచారం. సో ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అదేవిధంగా క్యాన్సర్ రోగులు దివ్యాంగులు ఉంటారో వాళ్ళని గుర్తించి ఈ 200 పెన్షన్లో భాగంగా వారికి పెన్షన్ శాంక్షన్ చేయాలనేది సమాచారం అండి. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే అర్హత కలిగి ఉంటారో ఈ యొక్క పింఛన్లకి 200 పింఛన్లో భాగంగా వారికి 6,000 రూపాయలు అదేవిధంగా 10,000 రూపాయలు 15,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ 3 కేటగిరీ వాళ్ళకి ఈ 3 అమౌంట్స్ అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. 3 విధాలుగా అయితే అమౌంట్ అనేది పంపిణీ చేయబోతున్నారండి. సో ఎవరైతే ఏ కేటగిరీకి సంబంధించి అర్హత కలిగి ఉంటారో ఆ కేటగిరీ అమౌంట్ అనేది లబ్ధిదారులకు అందించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకే, ఈ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్ లబ్ధిదారులకు ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, ఎన్ని జిల్లాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి 200 పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది. సో ఓకేనా, అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించబోయే ఈ 200 పింఛన్లో భాగంగా మీరు ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే మీరు మీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటే సమాచారం అండి. గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు వెసులుబాటు కల్పించబోతున్నట్లయితే సమాచారం. మీ దగ్గర ఉన్న రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క పర్సంటేజ్కి సంబంధించి
సదరం సర్టిఫికేట్, అదేవిధంగా మీ యొక్క వెహికల్కి సంబంధించి ఏదైనా మీరు ట్రీట్మెంట్ పొందుతూ ఉంటే ఆ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. ఈ విధంగా పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.